5 కిలోల కార్డుల కింద అంత్యోదయ ఇది ఏఏవై కార్డుల కింద కూడా కన్వర్ట్ చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఐటీడీఏ ద్వారా యానాదుల్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ప్రతి వారం ఒక సమీక్ష జరిపి మీకున్నటువంటి ఆధార్ కార్డులు ఉన్నాయా, రేషన్ కార్డులు ఉన్నాయా లేదా, మీ పిల్లలు బడికి వెళ్తున్నారా లేదా, మీకు ఇళ్ల స్థలాలు ఉన్నాయా లేదా, మీకు ఇల్లు ఉన్నాయా, పక్కా ఇల్లు ఉన్నాయా లేదా అని చెప్పి రిగరస్గా అంటే ప్రతినిత్యం మానిటర్ చేస్తూ మీ యొక్క సమస్యల గురించి మనం కలెక్టర్ గారు చొరవ తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా గతంలో మనం కొరవలూరు రాజపాలెంలో కూడా జిల్లా కలెక్టర్ గారితో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉండే వాళ్ళు ఎంతమంది అటెండ్ అయినారు చేతులు ఎత్తండి. మీరందరూ ఓకే, గుడ్. మా సంస్థ కార్యకర్తలు మీ గ్రామాలకు వచ్చి మిమ్మల్ని కలిసినప్పుడు ముందుగా మీరు ఇల్లు ఏం చేస్తారో, ఎంతోమంది వస్తుంటారు, మన గురించి పట్టించుకునే వాళ్ళు లేరు అనే నిరాసక్తత వ్యక్తం చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే ఇటు ప్రభుత్వ అధికారుల సహకారంతో ఏఆర్డి స్వచ్ఛంద సేవా సంస్థ ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలని మీరు అందిపుచ్చుకోవడం, ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా గౌరవనీయులు మన జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ జనరల్ మేనేజరు శ్రీమతి సరిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ మేడం. సత్యవతమ్మ కొంచెం మాట్లాడా. ముందుగా మన బాపట్ల సత్యవతమ్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు బాపట్ల సత్యవతమ్మ. నేను జిల్లా యానా సమర్థ అధ్యక్షురాలు పనిచేస్తున్నాను. గత దాదాపు 30 సంవత్సరాలు ఇంకా పైబడే చేస్తున్నాను. నేను ఈ ఉద్యమాల్లో మన యానాదులకు పనిచేసేటప్పుడు ఇందిరాగాంధీ బతికున్నది, మాగంటి సుబ్బరామరెడ్డి గారు బతికున్నాడు. వాళ్ళ అబ్బాయి కొడుకు పెళ్లి కూడా నాకు పాటించారు. అప్పటి నుంచి కూడా నేను జాతి మెరిపించినప్పుడు మన యానాదులు డెవలప్ అవ్వాలి, చదువుకోవాలి, పని చేయాలి అని హైదరాబాద్లో ఐటీడీలో అడిగారు నన్ను. హైదరాబాద్ వెళ్ళాం మేము. హైదరాబాద్ అంతా నడిచేది మేము. అప్పుడు హైదరాబాద్లో అక్కడ మాకు ఒక ఎస్పీ కార్పొరేషన్ అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఒకసారి అడిగాడు నన్ను, మీరు యానాదులు ఏం చేస్తారని. సార్ నిజంగా చెప్పారు, అబద్ధం ఆడుకున్నట్టు చెప్పాను. మా వాళ్ళు ఎలుకలు, ఎంటకాయలు, చేపలు పట్టుకొని బతుకుతారు సార్ అంటే ఇంకోసారి ఉండవమ్మా మళ్ళీ చెబుతూ పని చెబుతుంది అమ్మాయి అన్నాడు. అప్పుడు సార్ అండి ఆగండి సార్, ఆ అమ్మాయి కరెక్ట్గా చెప్పింది, అబద్ధం ఆడకున్నాను. ఈ రోజుల్లో ఎవరు సార్ చెప్పేది, పొలం దాచుకోకుండా చెప్పింది, వాళ్ళ దాబూర్తేను అని అంది. అప్పుడు అడిగారు, మరి ఇక్కడికి ఎత్తుకొచ్చాను, మా యానాదులకు సహాయం చేయాలి సార్, మాకు లోన్లు కావాలి, వలలు కావాలి, సైకిళ్ళు కావాలి, అవి కావాలి అని అడిగారు. ఇప్పుడే చేస్తావా జీతాంతం చేస్తావా అన్నాడు. నా ప్రాణం పోయినంత వరకు యానాదులకు పోరాటం చేసి పని చేస్తానే ఉంటాను సార్ అన్నా. అప్పుడు ఐటీడీ ఇక్కడ నెల్లూరులో పెట్టడం జరిగింది. అది కూడా చిన్న గొడవలు కాదు, అన్నాలు, దీక్షలు, ఓఎం. తర్వాత ఒక పిఓ సార్ కూడా బయటికి నుంచి తాళాలు వేయటం కూడా జరిగింది, యానాదులకు పని చేయట్లేదని. తర్వాత మన బషీర్ గారు నన్ను 15 సంవత్సరాల నుంచి ఏఆర్డి సంస్థలు పెట్టుకుంటే అప్పుడు నేను సార్ని ప్రతి సంవత్సరం అడిగేది, సార్ అంటారు పడవలూరు, కోట, వాకాడు, బాలాయపల్లి, చిట్టుమూరే చేస్తే మా అల్లూరు మండలాలు ఏమవుతాయి సార్, మా అల్లూరు మండలాలకి రాండి సార్, మా యానాదులకు నువ్వు పని చేయాలని అడిగేది. ముందు చచ్చిపోతామ్మా, ఇక్కడ చేయని ఇక్కడ చేయనిది. అయినా కానీ సార్ కాదు అక్కడే చేసేది. నేను కూడా వెళ్ళి సార్ అమ్మ తిరిగి ఆ ఏరియా మొత్తం తిరిగి పని చేసేది. నేను ఒక్కోసారి స్టేషన్లో కొనుక్కునేది, బస్ స్టాండ్లో కొనుక్కునేది, ఇంటికి రాలేక బస్సులు లేక. ఇన్నాళ్ళకి మన బషీర్ గారు మన అల్లూరు, ఎడవలూరు, కొడవలూరు రావడం జరిగినది మన అదృష్టం. కాబట్టి మన యానాదులకు సార్ మా వాళ్ళందరూ పొలాలకు ఏమీ లేవు సార్, తర్వాత ఇళ్ళు లేవు, మరి వాళ్ళలో సైకిల్ పట్టుకొని చేపలు, తర్వాత చదువుకున్న పిల్లలు నిరుద్యోగంగా ఇళ్ళ కాడుండి పనులు చేసుకోవటం జరుగుతుంది. ఇట్లాంటివన్నీ చూస్తే నాకు చాలా బాధ, మా యానాదులకి ఏం చేస్తున్నాము మేము అని.
కానీ ఈ రోజుకి ఒక గమ్యం ధైర్యం. ఎందుకంటే అది మా బషీర్ గారు సార్ వాళ్ళే. ఎందుకంటే అక్కడ కోట చిట్టమూరు బాలాయపల్లి సైడు పొలాలు ఎన్నో ఎకరాలు వేల ఎకరాలు ఇచ్చాడు సారు. దొండ చెట్లు పెట్టించారు. నేను కూడా లేదు సార్ అంట. రేతుళ్ళు తిరిగి అమర్చేవాడు. అట్లాంటి పరిస్థితి ఈరోజు మా అల్లూరు మండలం మీదకి వచ్చి సార్ ఈరోజు మహిళా దినోత్సవం కూడా మా అల్లూరు మండలంలో జరపడం చాలా గొప్ప విషయం. ఒకప్పుడు ఎన్నిల కంటే రాగారి వద్దంతి కూడా సింగపేటలో జరిపాం. ఆ రోజు ఈ రోజు ఇక్కడ ఇది సంతోషం ఉంది సార్. ఎందుకంటే మా యానాదుల కోసం నువ్వు మా మండలాలకు వచ్చి పనిచేసేందుకు నా జన్మం ధన్యం అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సత్యవతమ్మ మా సంస్థ కార్యక్రమాల్లో ముఖ్యంగా గూడూరు డివిజన్లో 3,000 కుటుంబాలకి 4,754 ఎకరాలు యానాదుల పేర్ల మీద ఉండి అన్యాక్రాంతమైనటువంటి భూముల్ని ఎంతోమంది జిల్లా కలెక్టర్లు శ్రీధర్ సార్, ముద్దాడు రవిచంద్ర సార్, అదేవిధంగా జానకి మేడం, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది అధికారులు, శ్రీకాంత్ సార్, నివాస్ గారు, వీరపాండ్యన్ గారు, వీళ్ళందరి కృషితో ఈరోజు వాళ్ళకి 4,754 ఎకరాలు వాళ్ళ ఆధీనంలోకి వచ్చి ఈరోజు వ్యవసాయం చేస్తున్నారు. ఈరోజు సంవత్సరానికి కేవలం రైతు భరోసా 3 కోట్ల రూపాయలు పొందుతున్నారు. రెండవ 6,754 మంది పిల్లల్ని మా సంస్థ ద్వారా బడికి పోని పిల్లల్ని గుర్తించి బడిలో చేర్పించడం జరిగింది. వాళ్ళకు కావాల్సినటువంటి వసతులన్నీ కల్పించి, అదేవిధంగా 742 మంది ఉన్నత విద్య కోసం వాళ్ళకు సహకారం అందించి ఈరోజు అందులో 200 మందికి పైగా ఉద్యోగాలు చేస్తున్నారు. సత్యవతమ్మ చెప్పింది నిజమే. ఆ ప్రాంతంలో గూడూరు డివిజన్లో పనిచేసేందుకే మాకు సమయం సరిపోయట్లేదు. అదేవిధంగా 18,000 హెక్టార్లు వైశాల్యం కలిగినటువంటి నీటి చెరువుల్లో 32 గిరిజన మత్స్యకార సహకార సంఘాలు, అప్పట్లో నివాస్ గారు, జేడి బలరాం గారు, శ్రీధర్ కలెక్టర్ గారి చొరవతో రాష్ట్రంలోనే ఒకే సంవత్సరంలో 3 నెలల్లో 32 సొసైటీలు ఫామ్ చేయడం చాలా పెద్ద రికార్డు ఆ రోజుల్లో. ఇప్పుడు మొన్న నెల రోజుల క్రితం 12 లక్షల పిల్లలు, చాప్ పిల్లలు ఒక్క వల్లిపేడు చెరువు సొసైటీలోనే చెరువులో వదలడం జరిగింది.